రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. అబద్దాలు చెప్పడం వైసీపీకి ఆ పార్టీ అధినేతకు అలవాటుగా మారిందని విమర్శించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పంపిణీ చేశారు. మొత్తం 173 మంది లబ్ధిదారులకు 1,35,00,000 విలువైన చెక్కులను అందజేశారు. పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి అందేలా చేస్తామని ఎమ్మెల్యే బుచ్చిబాబు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనంతవాణి దారుణ హత్యకు గురైంది. ఆటో డ్రైవర్ శ్యాంబాబు ఆమెను కత్తితో పొత్తి కడుపులో పొడిచి పరారయ్యాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ బృందం మంగళగిరి కొండపై వెలిసిన గుండాలయ్య స్వామి ఆలయం వద్ద శ్రమదానం నిర్వహించింది. సుమారు 50 మంది శ్రమదానంలో పాల్గొన్నారు. కొండపైన చెత్తాచెదారం తొలగించారు. కాకినాడ జిల్లా తునిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. రాజీవ్ గృహ కల్ప ప్రాంతంలో చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఉంటే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో సర్పై ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. 258 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి ఈ సాయంత్రం 6 గంటల వరకు బీఎల్ఓలు, బీఎల్ఏలు ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేసి పూర్తి చేసేలా సహాయం చేస్తున్నారు. గతంలో ఎన్యూమరేషన్ పత్రాలు తీసుకుని పూర్తి చేసినా తిరిగి స్వీకరిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలంలో స్నేహితుల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసింది. కత్తితో దాడి చేయడంతో నాగరాజు అనే యువకుడు మృతి చెందారు. దాడికి పాల్పడిన నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.